హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నవ్వు అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గాయస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 13-14 జూన్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. సో గాయస్, ఎవరైతే మన కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకున్నారో యాప్లో రెగ్యులర్గా మరి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే రాయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనకు ఏపీలో, తెలంగాణలో భారీ నోటిఫికేషన్లు అయితే విడుదల కాబోతున్నాయి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది కరెంట్ అఫైర్స్ పైన ఖచ్చితంగా ఉండాలి. సో ఇటీవల కాలంలో చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే చేయండి ఫ్రెండ్స్. రెగ్యులర్గా క్లాసెస్ కూడా అప్డేట్ చేస్తున్నాను. క్లాసెస్ చూడండి. కోర్స్ తీసుకున్న వారు కోర్సులో కూడా టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024లో భారతదేశ స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 116వ స్థానంలో ఉంది. వివరాలు చూద్దాం. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ప్రచురించిన గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 163 స్వతంత్ర రాష్ట్రాలు మరియు భూభాగాలను మూల్యాంకనం చేస్తూ ప్రపంచ శాంతియుతత యొక్క సమగ్ర కొలతను అందిస్తుంది. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా హింస యొక్క పోకడలు, ఫలితాలు మరియు ఆర్థిక ప్రభావాలను హైలైట్ చేస్తుంది. ప్రస్తుత శాంతి స్థితి మరియు దాని ప్రభావితం చేసే కారకాలపై విలువైన అంతర్దృష్టులను కూడా ఇది అందిస్తుండడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, మరి ఈ లిస్ట్ కనుక చూసినట్లయితే ఈ యొక్క గ్లోబల్ పీస్ ఇండెక్స్ కనుక చూసినట్లయితే టాప్లో ఉన్నటువంటి దేశము ఐస్లాండ్, తర్వాత ఐర్లాండ్, ఆస్ట్రియా 3వ స్థానము, న్యూజిలాండ్ 4, సింగపూర్ 5, స్విట్జర్లాండ్ 6, పోర్చుగల్ 7, డెన్మార్క్ 8, స్లోవేనియా 9, మలేషియా 10, ఇండియా 116వ స్థానంలో ఉందండి. ఎన్నవ స్థానం అండి? 116వ స్థానంలో ఉండడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా 2024 మేకి గాను క్రింది వారిలో ఎవరిని ప్రకటించింది? ఆప్షన్ ఏ అండి, గుడాకేష్ మోటీ, వెస్టిండీస్. చూద్దాం వివరాలు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ వెస్టిండీస్కు చెందిన గుడాకేష్ మోటీని ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్గా 2024 మే 2024కి ఎంపిక చేసింది. మరి పర్యాటక దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ అద్భుతమైన సిరీస్ విజయంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కీలక పాత్ర పోషించాడు. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024కి ఆశాజనకంగా ఉన్నట్లుగా తెలియజేశారు. మోటీ యొక్క అసాధారణ ప్రదర్శన జమైకాలో జరిగిన 3 మ్యాచ్ల T20 ఇంటర్నేషనల్ సిరీస్లో అతను 8.50 సగటుతో 8 వికెట్లు సాధించారు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 3. ఇటీవల వార్తల్లో ఉన్న లాల్ ముర్సాన్ మరియు హెల్సా అనేది ఏ గ్రహం పైన ఉన్న
క్రేటార్లుగా ఇటీవల భారతదేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఏ దేశంలో ఉన్న క్రేటార్లపై ఈ పేర్లు పెట్టారండి? సింపుల్. ఆప్షన్ సి అంగారకుడు. లాల్, ముర్సాన్ మరియు హిల్సా అహ్మదాబాద్కు చెందిన ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇటీవల కనుగొన్న అంగారకుడి ఉపరితలం పైన 3 క్రేటార్లకు అవి ఇచ్చిన పేర్లు. అవి ఎర్ర గ్రహం యొక్క తడి గతాన్ని సూచిస్తాయి. మరి వారణాసికి చెందిన పురాణ కాస్మిక్ కిరణ భౌతిక శాస్త్రవేత్త దివంగత ప్రొఫెసర్ దేవేంద్ర లాల్ పేరు మీదుగా లాల్ పేరు పెట్టారు. మిగిలిన రెండింటికి యూపీలోని హత్రాస్ జిల్లాలోని ముర్సాన్ పట్టణం మరియు బీహార్లోని నలందా జిల్లాలోని హిల్సా పట్టణం పేర్లు పెట్టడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. టోక్యో వరల్డ్ ఛాంపియన్షిప్ల నుండి ప్రారంభమయ్యే ప్రీమియర్ ఈవెంట్ల గ్లోబల్ కవరేజీని ప్రచారం చేసేందుకు 5 సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకున్న భారతదేశ సంస్థ ఏంటండి? టాటా గ్రూప్. వివరాలు చూద్దాం. టోక్యో వరల్డ్ ఛాంపియన్షిప్ల నుండి ప్రారంభమయ్యే ప్రీమియర్ ఈవెంట్ల గ్లోబల్ కవరేజీని మెరుగుపరిచేందుకు ప్రసార సేవలను అందించడానికి ప్రపంచ అథ్లెటిక్స్తో టాటా కమ్యూనికేషన్స్ గణనీయమైన 5 సంవత్సరాల ఒప్పందాన్ని ఖరారు చేసింది. ఈ భాగస్వామ్యము టాటా కమ్యూనికేషన్ను కీలకమైన సరఫరాదారుగా సూచిస్తుంది. ఆవిష్కరణ మరియు ప్రేక్షకుల నిశ్చితార్థానికి కట్టుబడి ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 5. ఇటీవల మరణించిన పండిత్ రాజీవ్ తారానాథ్ ఏ వాయిద్య పరికర రంగంలో విద్వాంసుడిగా విశేష కృషి చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. సరోద్ అనేటువంటి పరికరంలో. ఓకే, వివరాలు చూద్దాము. సంగీత వాయిద్యం అండి ఇది. జూన్ 11, 2024 తన 91వ ఏట తుది శ్వాస విడిచిన ప్రముఖ సరోద్ విద్వాంసుడు పండిత్ రాజీవ్ తారానాథ్ మృతికి భారతీయ శాస్త్రీయ సంగీత సహోదరులు సంతాపం వ్యక్తం చేశారు. గాయంతో మైసూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సంగీత విద్వాంసుడు సాయంత్రం 6:30 సమయంలో కన్నుమూయడమైతే చూడవచ్చు. స్వర్గస్థులైనారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇటీవల నియమితులైన మాజీ ఐఏఎస్ అధికారి పేరేంటి? ఆప్షన్ డి పీకే మిశ్రా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా మాజీ ఐఏఎస్ అధికారి పీకే మిశ్రా మళ్ళీ నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ డాక్టర్ పీకే మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ ప్రధానమంత్రికి ప్రధాన కార్యదర్శిగా జూన్ 10, 2024 నుండి అమల్లోకి వస్తుంది. మరి అతని నియామకము ప్రధానమంత్రి పదవీకాలంతో పాటు లేదా తదుపరి ఉత్తర్వులు ఏది ముందుగా అయితే అది సహా టెర్మినస్గా ఉంటుంది. అంటే అప్పటి వరకు కొనసాగుతారు అని అర్థము. నెక్స్ట్ వన్. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కొత్త క్రిమినల్ చట్టాల గురించి పూర్తి సమాచారాన్ని అందించడానికి ప్రారంభించిన నూతన అప్లికేషన్ పేరు? ఆప్షన్ ఏ అండి ఎన్సీఆర్బి సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్. ఇంపార్టెంట్. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో కొత్త క్రిమినల్ చట్టాల గురించి పూర్తి సమాచారాన్ని ఒకే చోట అందించే సమగ్ర గైడ్గా పనిచేయడానికి ఎన్సీఆర్బి సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్ అనే మొబైల్ యాప్ను ప్రారంభించింది. కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చే నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ యాప్ గురించి చూద్దాం. ఈ యాప్ భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్య అధినియం అనే కొత్త క్రిమినల్ చట్టాల సంకలనం. ఇది కొత్త చట్టాల యొక్క అన్ని అధ్యాయాలు మరియు విభాగాలను అనుసంధానించే సూచికలను అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆడపిల్లల విద్యను మరియు బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రోత్సహిస్తూ బాల్య వివాహాలను అరికట్టడానికి ముఖ్యమంత్రి నిజుత్ మోయేనా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం? ఆప్షన్ బి అండి అస్సాం. ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడంతో పాటు రాష్ట్రంలోని బాల్య వివాహాల సమస్యను పరిష్కరించేందుకు అస్సాం ప్రభుత్వము ప్రశంసనీయమైన చర్య తీసుకుంది. జూన్ 12, 2024 ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి నిజుత్ మోయేనా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. దీనిని అస్సాం ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదించింది. మరి ముఖ్యమంత్రి నిజుత్ మోయేనా పథకం యొక్క లక్ష్యాలు. ముఖ్యమంత్రి నిజుత్ మోయేనా పథకం యొక్క ప్రాథమిక లక్ష్యాలు ఏంటి అంటే విద్య ద్వారా బాలికలకు సాధికారత, ప్రభుత్వము ఆర్థిక ప్రోత్సాహకాలు మరియు మద్దతు ద్వారా విద్యను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలోని బాలికలకు సాధికారత కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఇంపార్టెంట్. నెక్స్ట్. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇటీవల 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ పార్టీ నేత ఎవరు? ఆప్షన్ ఏ అండి పేమా ఖండూ. వివరాలు చూద్దాం.
జూన్ 13, 2024 భారతీయ జనతా పార్టీకి చెందిన పేమా ఖండు వరుసగా 3వసారి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈటానగర్లోని దోర్జీ ఖండు కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సహా ప్రముఖ నేతలు పాల్గొన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జాతీయ భద్రతా సలహాదారుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల క్రింది వారిలో ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది? ఓకేనా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అండి. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారుగా ఎవరు నియమితులయ్యారండి? ఆప్షన్ బి, అజిత్ దోవల్ గారు. వివరాలు చూద్దాం. జాతీయ భద్రతా సలహాదారుగా మాజీ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్ను కేంద్రం జూన్ 13న తిరిగి నియమించింది. అజిత్ దోవల్ ఎవరు? అజిత్ దోవల్ జననం 20 జనవరి 1945. మాజీ స్పై మాస్టర్ మరియు ప్రస్తుత భారత జాతీయ భద్రతా సలహాదారు. అతను ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ చీఫ్ మరియు కేరళ క్యాడర్కు చెందిన మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారిగా అయితే ఉండేవారు. ఓకే, నెక్స్ట్ వన్, గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టుకు చేపట్టిన పరిశోధనల ప్రకారము భూతాపాన్ని పెంచే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు వెలువడించే దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న దేశము? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చైనా. వివరాలు చూద్దాం. భూతాపాన్ని పెంచే నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు వాతావరణంలో పెరుగుతున్నాయి. 1980, 2020 మధ్య వీటి పెరుగుదల 40% ఉండడం ఆందోళన కలిగించే విషయమని, ఈ ఉద్గారాల పెంపులో చైనా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత భారత్, అమెరికా దేశాలు ఉన్నట్లుగా ఒక నివేదిక వెల్లడించింది. కొందరు వాతావరణ శాస్త్రజ్ఞుల బృందంతో కూడిన గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్ చేపట్టిన పరిశోధనల ప్రకారము 74% నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు మనం వాడే నత్రజని ఎరువులు, వ్యవసాయంలో వాడే జంతువుల ఎరువుల నుంచే విడుదలవుతున్నాయని వీరు వెల్లడించారు. మరి ఎక్కువగా ఉద్గారాలు విడుదల చేసే మొదటి 10 దేశాల్లో చైనా, భారత్, అమెరికా, బ్రెజిల్, రష్యా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, టర్కీ, కెనడా దేశాలు ఉన్నట్లుగా నివేదిక పేర్కొంది. నెక్స్ట్, ఇటీవల వార్తల్లో ఉన్న నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ ఈ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ, బంగ్లాదేశ్ అండి. ఎందుకు వార్తల్లో ఉన్నారో చూద్దాం. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ మరో 13 మంది కలిసి ఒక టెలికాం కంపెనీ ఉద్యోగుల డివిడెండ్ల నుంచి $20 లక్షల పైగా స్వాహా చేశారని ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థానంలో బుధవారము అభియోగం దాఖలైంది. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నందువల్ల జూలై 15 నుంచి విచారణ మొదలు పెడతామని ప్రత్యేక న్యాయమూర్తి సయ్యద్ అరాఫత్ హుస్సేన్ ప్రకటించారు. ఆరోపణలను కొట్టివేయ మహమ్మద్ యూనస్ స్పందించాల్సిందిగా ఆరోపణలను కొట్టివేయాల్సిందిగా యూనస్ ప్రభృతులు చేసిన విజ్ఞప్తిని ఆయన తోచిపుచ్చడం అయితే మనము చూడవచ్చు. యూనస్పై 150కి పైగా కేసులున్నాయని, అవినీతికి సంబంధించిన వాటిలో ఉన్నాయి. కార్మిక చట్టాలను ఉల్లంఘించారనే ఆరోపణలపై జనవరిలో ఆయనకు 6 నెలల జైలు శిక్ష కూడా పడినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఉద్దేశించిన మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం? ఆప్షన్ బి, తెలంగాణ. రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ సర్వీసులను ఏర్పాటు చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. క్యాంటీన్ సర్వీసుల ఏర్పాటుపై గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 71 లక్షల పశువుల మరణానికి కారణమైన ప్రకృతి వైపరీత్యం తీవ్ర అనావృష్టి కేడ్ ఏ దేశంలో బీభత్సం సృష్టిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ బి అండి, తప్పుపడింది ఇక్కడ. ఆప్షన్ సి అండి, మంగోలియా. వివరాలు చూద్దాం. ఆప్షన్ సి అండి, ఇది ఎడిట్ చేస్తాను. ఓకే, ప్రకృతి వైపరీత్యమైన జర్ కారణంగా మంగోలియా సతమతమవుతుంది. తీవ్ర అనావృష్టి తర్వాత అతి శీతల చలికాలం వస్తే దాన్ని మంగోలియాలో కేడ్ అంటారండి, కేడ్. మరి అటువంటి వాతావరణ వైపరీత్యంలో పచ్చగడ్డి కూడా మొలవక పశువులు పెద్ద సంఖ్యలో చనిపోతాయి. ప్రస్తుతం మంగోలియాలో జరుగుతున్నది ఇదే. జాడ్ వల్ల ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 21 లక్షల పశువులు, గొర్రెలు, మేకలు చనిపోగా మే నెల కల్లా ఆ సంఖ్య 71 లక్షలకు చేరుతుంది.
వాటిలో 80% 56 లక్షల జీవాలను పాతిపెట్టారు. లేదంటే అంటువ్యాధులు ప్రబలుతాయి. దేశంలో వల్ల మున్ముందు మొత్తం 1,49,00,000 జీవాలు చనిపోవచ్చని, ఇది మంగోలియా పశు సంపదలో 24% సమానమని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, జగనన్న విద్యా కానుక పేరును టీడీపీ ప్రభుత్వం ఏ పేరుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు? ఆప్షన్స్ అండి, స్టూడెంట్ కిట్ పేరుతో. ఓకే, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన 2 ముఖ్యమైన పథకాలకు పేర్లు మార్చారు. జగనన్న విద్యా కానుక పేరును స్టూడెంట్ కిట్గా మార్చేశారు. ఈ మేరకు ఇప్పటికే గైడ్లైన్స్ కూడా విడుదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2 జతల స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, డిక్షనరీ, స్కూల్ బ్యాగ్తో కూడిన కిట్ను అందించే పథకాన్ని 2021లో ప్రారంభించారు జగన్. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేశారు. ఈ ఏడాది దాదాపు 36.69 లక్షల మంది విద్యార్థులకు ఈ కిట్లు అందివ్వనున్నారు. అయితే వీటి సరఫరాకు గత జగన్ ప్రభుత్వమే ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, జగనన్న గోరుముద్ద పథకం పేరును టీడీపీ ప్రభుత్వం ఏ పేరుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ ఏ, పిఎం పోషణ్ గోరుముద్ద పథకము. ఓకే, వివరాలు చూద్దాం. ఇక పేద విద్యార్థుల కోసం జగన్ ప్రవేశపెట్టిన మరొక పథకము జగనన్న గోరుముద్ద. ఈ పథకం పేరు కూడా మార్చేసింది. చంద్రబాబు సర్కార్ పిఎం పోషణ్ గోరుముద్ద పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 2020 జనవరిలో ఈ స్కీమ్ను ప్రారంభించారు. జగన్ రోజుకో మెనూతో పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించడమే లక్ష్యంగా ఈ స్కీమ్ను విజయవంతంగా అమలు చేసినట్లుగా కూడా ఇక్కడ తెలియజేశారు. ఇంపార్టెంట్ అండి. ఈ పథకాల నుంచి కంపల్సరిగా మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఏ రోజు ప్రారంభించారండి? 12వ తారీఖు అండి. ఓకేనా, 12వ తారీఖు జూన్ 2024 ప్రారంభించారు. ఈ పథకాలకు పేర్లు మార్చారు. ఓకేనా, సింపుల్గా చెప్పాలంటే ఈ పథకాలను ప్రారంభించిన డేట్స్ కూడా ఇవే. ఓకే, 12 జూన్ 2024. ఓకే, నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల భారత నౌకాదళం యొక్క మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ ఎవరు? ఆప్షన్ బి అండి, అనామిక బి రాజీవ్. ఇటీవల ప్రేమ్ సింగ్ తమాంగ్ ఏ హిమాలయ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు? ఆప్షన్ బి అండి, సిక్కిం. ఇటీవల మధ్యప్రదేశ్లోని ఏ టైగర్ రిజర్వ్లో మొదటిసారిగా అరుదైన 4 కొమ్ముల జింక కనిపించింది? ఆప్షన్ ఏ, వీరనాంగ దుర్గావతి టైగర్ రిజర్వ్. ఏ దేశం ఇటీవల తన కొత్త డీప్ స్టాండ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణిని ఎయిర్ లోరాని ఆవిష్కరించింది? ఎయిర్ లోరా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఇజ్రాయెల్. ఏం ఐసిడికే వాటర్ ఛాలెంజ్ 4.0 ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ సంస్థ యొక్క చొరవ? ఆప్షన్ బి, నీతి ఆయోగ్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ఏ సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి? రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు. ఆప్షన్ సి, 1988. సహజ వాయువుల అన్వేషణ, విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, భూ వినియోగం వంటి ప్రయోజనాల కోసం సెన్సిడ్ ఆబ్జెక్టివ్ల ద్వారా విడుదల చేయబడే విద్యుదయస్కాంత తరంగాల ధర్మాలను ఉపయోగించుకొని అంతరిక్షం నుండి భూ ఉపరితల వివరాలను సంవేదన గావించడాన్ని రిమోట్ సెన్సింగ్ అంటారని తెలిపినవారు? ఆప్షన్ సి, ఐక్యరాజ్య సమితి తెలిపిందండి. ఇంపార్టెంట్. క్రింది వాక్యాలను పరిశీలించండి. ప్రతి వస్తువు కాంతి తరంగాలలోని కొంత నిర్ణీత తరంగదైర్ఘ్యం గల కాంతులను పరావర్తనం చెందించడం జరుగుతుంది. ఆ తరంగదైర్ఘ్యాన్ని స్పెక్ట్రో సిగ్నేచర్ అంటారు. ఆప్షన్ బి, నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలు నమోదు చేసే పరికరాన్ని సెన్సార్ అంటారు. పై వాటిలో సరైనవి ఏంటండి? ఆప్షన్ ఏ, బి, రెండు కూడా సరైనవే. క్రింది వాటిలో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది ఏ ప్రాంతీయ కేంద్రాల ద్వారా రిమోట్ సెన్సింగ్ సమాచారము దేశమంతా ప్రసారం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏసీడీ. బెంగళూరు, జోధ్పూర్ మరియు నాగపూర్. నెక్స్ట్ వన్, క్రియాత్మక రిమోట్ సెన్సింగ్కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. క్రియాత్మక రిమోట్ సెన్సింగ్. ఆన్సర్ ఆప్షన్ 4, ఏబీసీ 3 సరైనవండి. చూద్దాం. దీనిని యాక్టివ్ రిమోట్ సెన్సింగ్ అని కూడా అంటారు. సిగ్నల్ విమానం లేదా శాటిలైట్ నుంచి ఉద్ఘారించబడుతుంది. లక్షిత వస్తువులు మరియు ప్రదేశాలను స్కాన్ చేయడానికి శక్తిని ఉద్ఘారిస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రియాత్మక రిమోట్ సెన్సింగ్కి ఉదాహరణలు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఏ మరియు బి. రాడార్ మరియు లైడార్. నెక్స్ట్ వన్, భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ కార్యకలాపాలు ఏ ఉపగ్రహంతో ప్రారంభమయ్యాయి? ఆప్షన్ ఏ, IRS-1A.
నిష్క్రియాత్మక రిమోట్ సెన్సింగ్ పరికరాలను క్రింది వాటిలో గుర్తించండి. నిష్క్రియాత్మక రిమోట్ సెన్సింగ్ పరికరాలను. ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఏబిసిడి అన్ని కూడా. ఫిల్మ్ ఫోటోగ్రఫీ, ఇన్ఫ్రారెడ్, విద్యుత్ ఆవేశం ఉన్న పరికరాలు, విద్యుత్ మీటర్లు. ఇంపార్టెంట్. ప్రతి వస్తువు కాంతి తరంగాలలోని కొంత నిర్ణీత తరంగదైర్ఘ్యము గల కాంతులను పరావర్తనం చెందిస్తుంది. ఈ తరంగదైర్ఘ్యములను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ స్పెక్ట్రో సిగ్నేచర్ అంటారు. ఉపగ్రహంలోని కెమెరాలు రికార్డు చేయగలిగే తరంగదైర్ఘ్యాలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి. రేడియో విండోస్ అంటారు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన యాప్లో కూడా చాలా మంచి కోర్సెస్ ఉన్నాయండి. ఏపీ డిఎస్సి కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం కావచ్చు, నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ లైక్ ఆర్ఆర్బి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, అన్నీ ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటేమో చూడండి, వెంటనే కోర్స్ పర్చేజ్ చేయండి. టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.